మిస్టర్ దేవేంద్ర అండ్ పార్వతి. అభిమాన ప్రేక్షకులు పూలతో ఘన స్వాగతం పలుకుతున్నందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వస్తే పార్వతి, నువ్వు మహారాణిలా ఊరేగొస్తే నేను బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఈ జనాల మధ్య ముసుగేసుకుని దాక్కోవాలా? నీ మీద పూలేసే ఈ జనం రాళ్ళేసేలా చేస్తాను. నిన్ను చంపి శ్రద్ధాంజలి ఘటిస్తాను. మేడం, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. సరిగ్గా చూడండి, ఎక్కడైనా కనిపించిందా మేడం? లేదండి. ఈ ఫోటోలో అమ్మాయి కనిపిస్తే మాకు చెప్పమ్మా. చూస్తే చెప్పమ్మా, 10 లక్షలు ఇస్తాం. అలాగేనండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు చూస్తే మాకు చెప్పండి. పట్టుకుంటే 10 లక్షలు ఇస్తామయ్యా. ఇక్కడికి వస్తుంది అనుకుంటున్నాం. కనపడితే చెప్పండి. 10 lakhs రివార్డ్ మనీ ఇస్తాం. కనపడితే చెప్తాను. అందరికీ నమస్కారం. మీ అందరినీ చూస్తానని అనుకోలేదు. మీ ఆదరాభిమానాల వల్లే తిరిగి నాకు కంటి చూపు వచ్చేలా చేశాయి. కేవలం వీరభద్రస్వామి ఉత్సవాలు జరిపించడం కోసమే మేము ఇక్కడికి రాలేదు. మా ఊరిని చూడాలని, మా ఊరి జనాన్ని ఆప్యాయంగా పలకరించాలని ఇక్కడికి వచ్చాం. ఏ గండమున్నా సరే మీ అండతోనే వాటన్నిటినీ దాటుకుని వచ్చాం. పెద్దబాబు గారు, నేను ఒక మాట చెప్పొచ్చా? తప్పకుండా పార్వతి. మీ అందరికీ మేగోటి పార్వతి తన మనసులోని మాట చెప్పాలనుకుంటుంది. జాగ్రత్తగా వినండి మరి. అందరికీ దండాలు. అమ్మగారులు క్షేమంగా సంతోషంగా ఉంటే చూడలేని ఆ రాక్షసి నీలాంబరి ఈడికే వచ్చేలా ఉంది. కానుస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పినారు. నా మాట ఏంటంటే అది మళ్ళా మా జీవితంలో కాను రాకుండా చేయండి. అదే మాకు మీరిచ్చే రక్ష. నాకు శిక్ష కాదే పార్వతి, నీకు శిక్ష పడాలి. పడేలా చేస్తాను. ఏమా, అందరూ చప్పట్లు కొడితే సిగ్గు లేకుండా నువ్వు కొడతావా? అలాంటివేంటమ్మా? అవును మరి. అదెవరు? ఆ పార్వతి ఒక పని మనిషి. ఒక పని మనిషి పట్టపురాణిలో ఊరేగొస్తుంటే మీరు చప్పట్లు కొట్టి దాని మీద పూలేస్తారా? రేపు దానికి పుట్టే వారసుని యువరాజు అని ముద్దు పెట్టుకుంటారా? అలాంటి దానికి పుట్టేవాడు మిమ్మల్ని పాలించేవాడిగా ఎదుగుతుంటే మీరెలా ఒప్పుకుంటారు? బుద్ధుంటే ఒప్పుకోరు. ఆ పైన మీ ఇష్టం.
ఏమ్మా ఏం జనాలో వీళ్ళంతా పని మనిషి పార్వతికి జైలు కొడుతున్నారా? అది మహారాణిలో ఊరేగితే హ్మ్, మనం దానికి పూలేసి చప్పట్లు కొట్టాలా? ఏంటో. ఘట్టమనేని సామ్రాజ్యాధినేత్రి శ్రీమతి అఖిలాండేశ్వరి గారికి స్వాగతం, సుస్వాగతం. గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిద్దాం. అలాగే ఘట్టమనేని వంశానికి వారసుని అందించబోతున్న చిలిపి జంట మహేంద్ర, ఐశ్వర్య గారులను కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ ఐశ్వర్య, మహేంద్ర అండ్ అఖిలాండేశ్వరి గారు. అఖిలాండేశ్వరి గారికి గట్టిగా స్వాగతం పలుకుదామా? అమ్మా నీకేం కాలేదుగా? కంగారు పడాల్సిందేం లేదు నాన్న. ఐఎమ్ ఆల్ రైట్. రామా. ఒక పని మనిషిని అందలం ఎక్కించడానికి ఇంత తతంగమా? అది చూడటానికి మేము రావాలా? అమ్మ అంటే దైవం. అమ్మ ప్రేమని ఎప్పటికీ కొలవలేము. మేం సంతోషంగా ఉండాలి అని అమ్మ కష్టాన్ని, బాధని అన్నింటినీ దిగమింగి చిరునవ్వుతోనే మమ్మల్ని నిబ్బరంగా ఉంచుతూ వీరభద్రస్వామి ఉత్సవాలను ఘనంగా పూర్తి చేయాలని చెప్పింది. నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలనుకున్నా అమ్మ ఇంకా రాలేదన్న ఆందోళన నా లోపనే ఉండేది. వీరభద్రస్వామి ఉత్సవాలకు ఇక్కడికి విచ్చేసిన మన ఘట్టమనేని కుటుంబం ఇన్ని సంబరాలు జరుపుతున్నా, మీరంతా ఇంత సంతోషంగా ఉన్నా సరే మీరు ఒకరి మాటలు వినాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా? ఎవరి మాటలైతే మీరు వినాలనుకుంటున్నారో ఇప్పుడు వారు మాట్లాడబోతున్నారు. ఇక ఘట్టమనేని సామ్రాజ్యాధినేత్రి కుటుంబంని ఇంత బాగా చూసుకుంటూ, తన కొడుకులకి, కోడళ్ళకి ఇంత ప్రేమ పంచుతూ అండ్ మీ అందరి ముందుకి విచ్చేసిన మన అఖిలాండేశ్వరి గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. అశేష జనవాహినికి మనఃపూర్వకంగా ప్రణామములు తెలుపుకుంటున్నాను. ఈ ఊరు మనది, ఈ నేల మనది. వీరభద్రస్వామి వారు కొలువున్న ఈ ప్రాంతంలో నేను పుట్టి పెరిగినందుకు గర్వపడుతున్నాను. మా తండ్రి ప్రచండ భూపతి రాజావారి వారసత్వాన్ని నేను తీసుకుని ఈ ఊరి పచ్చదనంలో, ప్రశాంతతలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ ఊరి సంబరం అంబరాన్ని అంటేలా చేయాలి. అదే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు చెప్పినట్లుగానే ఈ స్టేజ్ మీద సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఆకాశంలోని ఉరుములతో స్టేజ్ మీద మెరుపులు పోటీ పడతాయి. మరి ఆ మెరుపులు చూడటానికి మీరందరూ రెడీయా? ఇప్పుడు మీ అందరి ముందుకి వచ్చేస్తున్నారు రొమాంటిక్ కపుల్ ఐశ్వర్య అండ్ మహి. మరి వాళ్ళని ఇన్వైట్ చేద్దామా? గట్టిగా క్లాప్స్ కొడితే వాళ్ళు వచ్చేస్తారు, అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తారు. వెల్కమ్ ఐశ్వర్య అండ్ మహి.
రే రంగా, అన్నిటికంటే అర్జెంటుగా చేయాల్సిన పని పార్వతిని మర్డర్ చేయడమే. స్టేజ్ మీద ఉన్నదాన్ని ఎలా చంపగలవమ్మా? దాన్ని స్టేజ్ దిగేలా చేయండి. వీలుంటే నేనే దాన్ని చంపేస్తాను. అలాగే అలాగే అమ్మా. అది కిందకి రాగానే నాకు ఫోన్ చేయండి. సరే వెళ్ళండి త్వరగా. ఇప్పుడు మీ అందరి ముందుకి జల్ జల్ చికేలు రాణి అంటూ చీపురు గంగా భవాని గారు రాబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, గట్టిగా క్లాప్ తో చీపురు గంగా భవాని గారిని ఇన్వైట్ చేద్దామా? వెల్కమ్. ఏ ఆగు, ఏంది ముసుగుది. ఏందయ్యా, ఏం మాట్లాడుతున్నావు?
నువ్వే నీలాంబరివని నాకు అనుమానం. ఆ? ఎవరు ఎవరిని పట్టుకొని ఎవరనుకుంటున్నావు? ఎలా? ఆగు. ఏంటిది? చెయ్యదులు. నువ్వు ఎవరో ఏంటో స్టేజ్ దగ్గర తెలిసిపోతుంది. నీకే చెప్పేది, చెయ్యదులు. ఏంటిది? ఎవరో ఏంటో మొత్తం అందరికి తెలిసిపోతుంది. చెయ్యదులు. నీకే చెప్పేది, చెయ్యదులు. ఏయ్, బుద్ధుందా నీకు? చచ్చాం, వాడికి నీలాంబర్ దొరికిపోయింది. ఇప్పుడు ఎలా మావా? పద. ఏంటి? శేఖర్ బాబు, వదలండి బాబు, వదలండి. వదలండి బాబు, వదలండి బాబు. బాబు, మా చెల్లెలు బాబు. ముసుగు తీయమంటే ఎందుకు తీయదు? దాని మొహం మేమే చూడమయ్యా. వదిలే శేఖర్, దాని మొహం చూస్తే అరిష్టమని వాళ్లే చెప్తున్నారు కదా, మనకెందుకు ఆ దరిద్రం? వదిలే. అదిగో అటువైపు జనం ఎక్కువున్నారు, ఆ నీలంబరి అక్కడే ఉండుంటుంది. చూద్దాం పదా. పిచ్చి భవాని, ఆంటీ వల్లే నేను బ్రతికిపోయాను. సమయానికి మీరొచ్చి చెల్లెలని కవర్ చేశారు. ఓకే, లేట్ అయ్యే కొద్ది ప్రాబ్లం అవుతుంది. త్వరగా వెళ్ళండి. అఖిలాండేశ్వరిని చంపడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారని పార్వతికి చెప్పండి. కంగారుగా వచ్చేస్తుంది. అర్థమైందా? అలాగే వెళ్ళండి. ఇప్పటిదాకా మన రొమాంటిక్ కపుల్ ఐశ్వర్య అండ్ మహి ఎంతగానో అలరించారు కదా. మరి ఇప్పుడు రాబోతున్నారు బ్యూటిఫుల్ కపుల్ మన ఘట్టమనేని యువరాజు దేవేంద్ర అండ్ మేగోటి పార్వతి. ఇంకెందుకు ఆలస్యం, గట్టిగా క్లాప్స్ తో వాళ్ళని ఇన్వైట్ చేసేద్దామా? వెల్కమ్. ఆశపడినా చందమామ అందరానే మరి చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుల్లి తుల్లి తూలి చిట్టి